ప్రభుత్వం కూడా వాస్తవికంగా వెళ్ళాల్సిన అవసరం. ఓకే, లక్ష్మీనారాయణ గారు ఉపాధ్యాయులైనా గురువులన్నా ఒకప్పుడు వాళ్ళకు ఉండే గౌరవం వేరు. అది మీ తరంలో ఖచ్చితంగా మీరు చూశారు. ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉండేవారు. గురువు అంతే ఒక దేవుడిలా చూసుకునే పరిస్థితి. కానీ ఆ రోజుల దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థలు పూర్తిగా మారినాయి. సమూలంగా విద్య మీదే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది. ఒక 2 జనరేషన్ నుంచి కూడా దాని మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇలా నడుస్తున్న ఈ విద్యకి ఒక కార్పొరేట్ వ్యవస్థ అన్నది విద్యా వ్యవస్థలను పూర్తిగా తమ కబంధ హస్తాల్లో రాజకీయ నాయకుల నీడలో నడిపిస్తున్నారు అన్నది కొంతవరకు వాస్తవమే. మనం చూస్తున్నాం ఎవరెవరికి ఎలాంటి విద్యా వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. ఓకే, ఈరోజు విద్యను వ్యాపారం చేసుకోవడంలో ఎవరి వ్యాపార దృక్పథం వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాన్ని మనం అవునలేము కాదనలేము. ఉన్న గొప్ప విద్యను మేము అందిస్తున్నామని చెప్తున్నారు. సో అందులో ఎలాంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు, ఏ రకంగా ఉంటున్నారో కీచక గురువులను కూడా మనం చూడడం జరిగింది. అంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో జనరేషన్కి కూడా విద్యా వ్యవస్థలో పూర్తిగా సమూలమైన మార్పులు వస్తున్నాయి. ఈ మధ్యలో బడ్జెట్ స్కూల్స్ అంటే ప్రైవేటు స్కూల్స్ అంటే అదొక దోపిడీ, అదొక దుర్మార్గం, అదొక కీచక పర్వం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. ఇలాంటి దాన్ని ప్రభుత్వం ఓకే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం, ఒక అద్భుతమైన పాఠశాలగా తీర్చిదిద్దాం, ఉన్నతమైన విద్యలు అక్కడే అందించే విధంగా ప్రణాళికలు చేద్దామని చెప్తున్నారు. కానీ ఈ చేసిన ప్రణాళికల్లో పూర్తి స్థాయిలో అది పారదర్శకంగా వెళ్ళాలి అంటే అది చిన్న విషయం కాదు. కానీ అడుగులు పడుతున్నాయి. ఇలాంటి టైంలో బడ్జెట్ స్కూల్స్ పూర్తిగా నలిగిపోతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. కార్పొరేట్ స్కూల్స్ అయితే ఇప్పటికీ ఆన్లైన్లో ఫీజులు పెంచుతున్నారట. కరోనా టైంలో ఏదో ట్యూషన్ ఫీజులు చెప్పుకుని మీరు పెట్టండి రా బాబు అని ప్రభుత్వాలు చెప్తుంటే అంటే మాట చెప్తున్నారు తప్పించి అది ఎవరు కూడా చేతల్లోని గ్రౌండ్ లెవెల్లో అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజుకి కూడా స్టిల్ నౌ కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు పెంచే ఈరోజు విద్యని చెప్పే పరిస్థితి. క్లాసులు లేకుండా ఓన్లీ ఆన్లైన్లోనే. తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా ఆ రకంగానే ఉంది. అందులో చదివితేనే మా అబ్బాయి కలెక్టర్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు, లేకపోతే ఇంకో పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు అన్న ఆ మైండ్ సెట్ నుంచి వాళ్ళు మారరు. వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దోచుకోకపోవడం మాట. అసలు ఎప్పటికి దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే పరిస్థితి ఉంటుంది? ఈ విద్యా వ్యవస్థలో మార్పులు అన్నది సాధ్యమా? యాక్చువల్గా మీరు చూస్తే ప్రజలకు విద్యార్థులకు విద్యను అందించడం అన్నది అది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. కానీ మీరు చూసుకుంటూ వస్తే ఇంతమందికి ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని మొత్తం టోటల్ గా ప్రభుత్వం విద్యను అందించలేము అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంస్థల ద్వారా, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా విద్యను అందించాలి అన్నది ఒక నిర్ణయం జరగడం వల్ల ఇన్ని స్కూల్స్ కు పర్మిషన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా మీరు భారత రాజ్యాంగం చూసుకుంటే ఆర్టికల్ 19 అన్నది ఒకసారి గమనించాలి. అంటే ఇందులో ఆర్టికల్ 19G అన్న దాంట్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వారికి ఏదైనా ఉద్యోగాన్ని కానీ ఏదైనా వ్యాపారాన్ని కానీ చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ స్కూల్స్ అన్నవి ఏర్పడ్డాయి. ప్రైవేట్ స్కూల్లో రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ అని, కొన్ని అన్ఎయిడెడ్ స్కూల్స్ అని, మైనారిటీ స్కూల్స్ అని, నాన్ మైనారిటీ స్కూల్స్ అని, అఫిలియేషన్స్ కూడా ఉన్నాయి. స్టేట్ బోర్డు, ICSE బోర్డు, CBSE బోర్డు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ అన్నవి మొదలయ్యాయి. ఇవి కొత్తగా కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన ఇది. వీళ్ళు ఏంటంటే బేసిక్ గా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ ఆర్ వీటిలోనే అఫోర్డబుల్ ప్రైవేట్ స్కూల్ ఆర్ లో ఫీజ్ లో కాస్ట్ ప్రైవేట్ స్కూల్ అని వాళ్ళని అంటారన్నమాట. అందువల్ల ఇవి ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయో వారి కోసం ఈ బడ్జెట్ స్కూల్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఉన్నప్పుడు తర్వాత రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మనం ఏ చర్చ చేసినా కూడా రాజ్యాంగం ఏం చెబుతోంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏం చెప్పాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. యాక్చువల్గా ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు ఈ ఎడ్యుకేషన్ విద్య అన్నది మన షెడ్యూల్ 7 లో చూస్తే కంకరెంట్ లిస్ట్ లో ఉంది. అంటే అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంటుంది అనమాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వము విద్యలో వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించవచ్చు, రాష్ట్రం కూడా నిర్ణయించవచ్చు అన్నది ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని మనం 2009లో తీసుకొచ్చాం. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల ఏమైందంటే వాళ్ళు నిర్ణయించారు టీచర్ క్వాలిఫికేషన్స్ ఎలాగా ఉండాలి, తర్వాత వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగా ఉండాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ పార్శ్వభూమిలో మనం ఒక్కసారి పరిశీలిస్తే
ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఎంత శాతం మంది విద్యార్థులు ఈ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ కు వెళ్తున్నారన్నది చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 24% స్కూల్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ గా ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 43% మంది విద్యార్థులు ఈ స్కూల్స్ కు వెళుతున్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. అదే మొత్తం భారతదేశం చూసుకుంటే అరౌండ్ 20% ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. వాట్లలో 32% విద్యార్థులు ఈ స్కూల్స్ కు వెళుతున్నారు. కాబట్టి ఇలాంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా అంటే చాలా మంది విద్యార్థులు ఈ స్కూల్ కు వెళుతున్నారు కాబట్టి వీటిల స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ చదువుతున్న పిల్లలు కూడా వాళ్ళకు కూడా సరి అయిన స్టాండర్డ్స్, సరి అయిన విద్యాబోధన జరిగితేనే రేపు దేశంలో ఉత్తమ పౌరులుగా వీరు తయారవుతారన్నది మనం గమనించాలి. ఇది ఇలా ఉంటుండగా ఈ ఇన్స్టిట్యూషన్ లో ఫీజు ఎలా నిర్ణయించాలి అన్నది ప్రధానమైన విషయం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న విషయం. యాక్చువల్ గా మీరు చూస్తే ఇందాక విజయ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్పారు 1982. ఆ తర్వాత 93లో ఈ రూల్స్ అన్నవి ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటిలను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ అంటాం. వాటిలో ముఖ్యంగా ఏమన్నారంటే వాళ్ళు ఏ విధంగా ఫీజు వసూలు చేయాలి అని అందులో రాయడం జరిగింది. ఆ ఫీజు ఎందుకు చేయాలి అంటే టీచర్లకు శాలరీ ఇవ్వడానికి, తర్వాత వచ్చేసి బిల్డింగ్లు ఏవైనా ఆక్యుపై చేసింటే దాన్ని రెంట్ కట్టడానికి, ఎలక్ట్రిసిటీ వాటర్ ఛార్జీలు కట్టడానికి, తర్వాత వచ్చేసి స్టేషనరీ, తర్వాత క్లాస్ రూమ్ లో కావాల్సిన చాక్ పీసెస్, డస్టర్స్, ల్యాబొరేటరీస్ వీటన్నిటికీ కలిపి ఫీజులు నిర్ణయించాలి. వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ది గవర్నింగ్ బాడీ టు టేక్ డిసిషన్స్ టు కలెక్ట్ ఫ్రీ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్నది కూడా అన్నారు. అంటే ఏవైతే బోర్డులు ఉన్నాయో అవి ఈ ఫీజు ఎంత కలెక్ట్ చేయాలి అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇందులో కలెక్ట్ చేసిన ఫీజులో 50% టీచర్లకి శాలరీస్ గాను, మిగతా వాళ్ళొక ఇది ఇచ్చారన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ స్కూల్స్ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన అబ్జెక్షన్ ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ ఫిక్స్ చేస్తే మరి మేమేం చేయాలి, ఈ ఫీజులో మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ను ఎలా ఇవ్వాలి అన్నది ప్రధానంగా వీడు ప్రశ్నిస్తున్న విషయం అన్నమాట. దీనిలో సుప్రీంకోర్టు 4 ప్రధానమైన జడ్జిమెంట్స్ ఇచ్చింది. దాని గురించి నేను జస్ట్ ఒక 5 నిమిషాల్లో చెప్తాను ప్లీజ్. మొదటిది వచ్చేసి TMA 5 వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అన్నది ప్రధానమైనది. ఇది 2002వ సంవత్సరంలో నిర్ణయించింది. ఇది 11 జడ్జెస్ ఉన్న బెంచ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత వచ్చేసి ఇస్లాం అకాడమీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అన్నది 2వ జడ్జిమెంట్. ఆ తర్వాత 3వది వచ్చేసి PA ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది. తర్వాత 4వది వచ్చేసి మోడర్న్ స్కూల్ అన్నది ఒకటి. ఈ 4 జడ్జిమెంట్స్ లో ప్రధానంగా కోర్టులు చెప్పిన విషయాలు ఏంటంటే ఈ ఫీజు నిర్ణయించడం అన్నది సంబంధిత స్కూల్స్ వాటి గవర్నింగ్ బాడీస్ నిర్ణయించాలి. అంటే వాళ్ళు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళకున్న టీచర్స్ కానీ, ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో ఒక రకమైన టీచర్స్ ఉంటారు. కొన్ని స్కూల్స్ లో ఎక్కువ మంది టీచర్స్ అపాయింట్ చేస్తారు. వాళ్ళను కూడా ఫీ రెగ్యులేషన్ మీరు చేస్తే మరి మిగతా స్కూల్స్ లాగా వాళ్ళు ఎలా జరపగలరు అన్నది ప్రధానమైన అంశం. అందుకనే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఎయిడ్ దొరకట్లేదు, ఏ విధమైన సహాయము దొరకట్లేదు. కాబట్టి వాటికి అటానమీ మనం ఎక్కువగా ఇవ్వాలి, ఇన్క్లూడింగ్ ఫీ కలెక్ట్ చేయడం కూడా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ప్రతి స్కూలు కూడా అన్ఎయిడెడ్ స్కూలు వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ను తయారు చేసి ఏదైతే రెగ్యులేటరీ బాడీ ఉందో దాని ముందు ఇది చేసి వాళ్ళు అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం. అది కాకుండా అన్ని స్కూల్స్ కి ఒకే రకంగా ఫీజు మీరు గ్రామ పంచాయతీల్లో ఉంటే ఇలాగా, లేకుంటే మున్సిపాలిటీల్లో ఇలాగా, లేకుంటే కార్పొరేషన్ లో ఉంటే ఇలాగా అని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయం అన్నది నా ఉద్దేశంలో ఈ సుప్రీంకోర్టు నిర్ణయించిన ఈ 4 జడ్జిమెంట్స్ లో ఏదైతే వాళ్ళు చెప్పారో దానికి విరుద్ధంగా ఉంది అని నేను అనుకుంటాను. అందుకనే ఇప్పుడు హైకోర్టులో దీని గురించి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ వెళ్ళడం జరిగింది. అందులో కూడా నేను ఈరోజు పేపర్లలో చదివితే కూడా ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టువి అవి ఉల్లేఖించడం జరిగింది. అందువల్ల నేను ప్రధానంగా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఈ స్కూల్స్ కూడా రన్ అవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 43% మంది విద్యార్థులు ఈ పాఠశాలలో వెళుతున్నప్పుడు ఈ పాఠశాలలో మనం రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెట్టి వాటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తగ్గించేస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే విద్యార్థులు. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని
ఈ మేనేజ్మెంట్స్ తో చర్చలు జరిపి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అన్నది. లేకుంటే ఎనీవే కోర్ట్స్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి కోర్టులు నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ కోర్టులు ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ గవర్నెన్స్ అన్న దాని మీద ఒక సందేహం ఏర్పడుతుంది అనమాట. అది కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా అలౌ చేయదు. గవర్నెన్స్ అన్నది వాళ్ళు చేయాలి. కోర్టుల జోక్యం ఎక్కువగా అవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఈ గవర్నెన్స్ పట్ల, విధి విధానాల పట్ల వాళ్లకు విశ్వాసం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా జరగకూడదు. కాబట్టి ఈ పార్శ్వభూమిలో ఒక సముచితమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. వర్మ గారు. రైట్, ఓకే. రవీంద్ర గారు స్ట్రైట్గా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? యాక్చువల్గా 3వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాం, 4వ తారీఖున బంద్ ప్రకటించామండి. బంద్ ప్రకటించిన తర్వాత అనూహ్యమైన స్పందన వచ్చిందండి. ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఈవెన్ స్టాఫ్ మెంబర్స్ 3 లక్షల మంది స్టాఫ్ కూడాను బంద్లో పార్టిసిపేట్ చేశారు వాలంటరీగా. అలాగే తల్లిదండ్రులు కూడా మేము తెలియపరిచాం ఏంటంటే ఈ జీవో 53, 54 గురించి అంటే వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేశాం. వాళ్ళు ఏంటంటే ఈ ఫీజు మేము చదువు చెప్పడం సిద్ధంగా ఉన్నాం, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇందాక పెద్దలు చెప్పారు, లక్ష్మణ్ గారు, రవి గారు చెప్పారు, మన విజయ్ గారు చెప్పారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. వీఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హార్డ్ వర్క్. ఎక్కువ ప్రతిభావంతులు, ఎక్కువ విద్యా సక్సెస్ రేటు ప్రైవేట్ విద్యా సంస్థల సంగతి మీ అందరూ తెలుసు. ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ ఈవెన్ డాక్టర్స్ ఇంగ్లీష్ కానీ క్వాలిటీ ఉండబట్టే ఈరోజు దేశానికి, జాతికి మనం ఉత్తమ విద్యార్థులు ఇస్తున్నాం మన పౌరుల్ని. అటువంటి పరిస్థితుల్లో ఈ జీవోలు తీసుకొచ్చి ఒక హిండ్రెన్స్, ఒక అబ్స్టకల్ గా పెట్టి, హద్దులుగా పెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క స్వేచ్ఛని భంగం కలిగించే పరిస్థితులు ఉంటే న్యాయస్థానానికి వెళ్ళక తప్పలేదు. మోహన్ రావు గారి స్కూల్లో దాడి చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది దాడి చెప్పండి మీరు? న్యాయస్థానానికి వెళ్ళబట్టే కదా. కాబట్టి ఈ కక్ష సాధింపు చర్యలు ఈ యొక్క అది కరెక్ట్ కాదని మా భావన. అలాగే ఈ దాడులు కొనసాగితే, ఇలా కొనసాగుతుంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా అంటే స్వేచ్ఛ, చిన్న ఇంటరప్షన్ రవీంద్ర గారు, స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ కావాలి మీకు? ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఇవ్వడం వల్లే కార్పొరేట్ రంగంలోని ప్రబంధ హస్తాల్లో విద్య చిక్కుపోయిందనే కదా ప్రభుత్వం. రవి గారు 1 మినిట్, రవీంద్ర గారు 1 మినిట్ అండి. రవి గారు ప్లీజ్. నేను అంటుంది అదేనండి. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు బాగానే ఉన్నాయి, వాటి ఫీలు, ఆ పిండడాలు, దాంట్లో మార్పు రావాలి, వాటి నిబంధనల మేరకు అవి నడుస్తున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు, బడ్జెట్ స్కూళ్లకు మధ్యలో ఉన్న తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎయిడెడ్ స్కూళ్లను కూడా స్వాధీనం చేసుకుంటాం, ఆస్తులు కూడా అమ్మేస్తాం అంటున్నారు. ఇవన్నీ ఒక లింక్, ఏమి విడివిడిగా జరగట్లేదు. నేను అనుకోవటం బడ్జెట్ స్కూళ్ళు కూడా ప్రజలను కలుపుకొని, ఇప్పుడు కేంద్రాన్ని కూడా ఉంది, కేంద్రం ఆదేశాలు ఇవ్వాలి అంటే విద్య ఎసెన్షియల్ గా ప్రధానంగా రాష్ట్రాల జాబితాలో ఉంది. రాష్ట్రం బాధ్యతగా తీసుకొని వీళ్ళతో చర్చించి స్కూళ్లను బతికించాలి, విద్యను బతికించాలి. అదే ఇక్కడ ఒక ఉమ్మడి సూత్రంగా పెట్టుకొని దాని ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ జీవోలను సవరించాలి, ఆ ఫీ స్ట్రక్చర్ కూడా తగిన విధంగా శాస్త్రీయంగా. అంటే రవి గారు ఒక విషయం అండి, ఇక్కడ అసలు ప్రభుత్వం దగ్గర ఎంతో మంది ముఖ్య సలహాదారులు ఉంటారు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. విద్యా విధానం మీద పూర్తిగా వారికి ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా ప్రభుత్వం చేసే ఆలోచనలు ఏదైనా దురుద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ప్రభుత్వ పాఠశాలని? సదస్సులో వెళ్ళినప్పుడు ఆ సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చాలా బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన, ఇప్పుడు కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన అసలు మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు, చర్చలు కూడా జరపడం లేదని. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని విద్యా విధానంలో మార్పులు వస్తుంటే నేను రాజకీయ భాగం మాట్లాడుతున్నాను, తీర్పులు అవన్నీ చెప్పారు కాబట్టి. ఇన్ని మార్పులు ఎమ్మెల్సీలకు, విద్యారంగ ఎమ్మెల్సీలకు కూడా చెప్పలేదు, టీచర్ల సంఘాలకు కూడా చెప్పలేదు, ఒక్కరితో కూడా చర్చలు జరపలేదు. ఫౌండేషన్ స్కూళ్ళ దగ్గర నుంచి కాలేజీ విద్య వరకు మార్పులు చేసేటప్పుడు అసలు ఫౌండేషన్ అనేది అందరితో కలిపి వేసుకోవడం అనే ఒక వాస్తవాన్ని తీసుకోలేదు. మిగతా అన్నిట్లాగే మీట నొక్కేసేటటువంటి కార్యక్రమంగా విద్యారంగాన్ని తీసుకుంటే చాలా పొరపాటు అయిపోతుంది. ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఆసుపత్రుల విషయం చూస్తే కూడా అంతే. కరోనా వచ్చిన తర్వాత చిన్న డాక్టర్లు వీధుల్లో చికిత్స చేసే వాళ్ళు దెబ్బతినిపోయారు. కార్పొరేట్ ఆసుపత్రులు వాటికి అవి మళ్ళీ బాగానే ఉన్నాయి, రికమెండేషన్ చేసి మళ్ళీ వాటిలో చేర్పిస్తున్నారు. కాబట్టి ఏపీ గవర్నమెంట్ కార్పొరేట్ పంచ నక్షత్ర పెద్ద పెద్ద పాఠశాలలకు, వీధుల్లో ఉన్న బడ్జెట్ పాఠశాలలకు మధ్యలో తేడాను గుర్తించాలి. వీటిలో వెళ్లే పిల్లల యొక్క భవిష్యత్తు కూడా దెబ్బతినకుండా చూడాలి.
మూడోది ఇవి నడపడానికి కావాల్సిన మేరకు వాటి యొక్క ఫీ అనేది తీసుకోవడాన్ని అనుమతించాలి. యూనిఫామిటీ రెగ్యులేషన్ ఉండొద్దని ఎవరు చెప్పరు, కానీ అలాగే ఈ మేనేజ్మెంట్ కూడా ఆ విధమైనటువంటి వైఖరితో అందరినీ కలుపుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు కోర్టు తీర్పిచ్చినా మళ్ళీ అమలు చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వం దగ్గరికే. మళ్ళీ మేము ఎక్స్టెండెడ్ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్తాము, సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్తామంటే ఇంతలో విద్యా సంవత్సరం అది ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, అప్పుడే సంవత్సరం గడిచిపోయింది కదా. కాబట్టి అది ఆ వివాదాస్పదం చేయటం కాకుండా ఒక బాధ్యతగా పిల్లలను, ఉపాధ్యాయులను, కుటుంబాలను కూడా దృష్టిలో రవీంద్ర గారు ఏదో చెప్తున్నారు మీరు. అమ్మఒడి అవన్నీ రాష్ట్రంలో విద్యార్థులకు విద్య లేదు, సిలబస్ లేదు. మళ్ళీ ఈ సంవత్సరం 20% సిలబస్ తీసేమంటారు. అంటే 80% ఎప్పుడు చెప్తారు? అంటే ఒక విషయం అండి రవీంద్ర గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే విద్యార్థులకు విద్య లేదు కానీ స్కూల్స్ కి మాత్రం ఇన్కమ్ ఉంది. ఇది ఇక్కడ ప్రాబ్లం. సఫర్ అవుతున్నాయండి వాస్తవం. అంటే అందులో నేను కూడా విక్టిమేనండి. ఎందుకు మీ పిల్లలు అంతేనా? మీ పిల్లలు కూడా ఏమైనా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా? లేదండి, మా విజయ ప్రశ్న రాజశేఖర్ గారు అడిగారండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతారు అడిగారు మమ్మల్ని. అడిగితే మేము చెప్పామండి మా పిల్లలు మా స్కూల్ చదువుతారని చెప్పాం మేము. ఓకే, కాబట్టి సరే అసలు ఏ విషయం మాట్లాడితే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, తెలుగు మీడియం అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అందరూ లండన్లో చదువుతారండి, అమెరికాలో చదువుతారు. వ్యక్తి సమస్య కాదు ఇది, వ్యవస్థాగతమైన సమస్య, సమాజ సమస్య. అవును, ప్రభుత్వానికి అది ఒక పరిపాటిగా మారింది. అవును. విజయ్ గారు ఈ జీవో నెంబర్ 77 అసలు విధి విధానాలు ఏంటండి? జీవో 77 అనేది ఏదైతే పీజీ స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి సౌలభ్యం ఉండేది. దాన్ని ఈ 77 ద్వారా అది పూర్తిగా ఆ స్కీమ్ ని రద్దు చేయడం. అది కూడా ఇబ్బందుల్లో ఉన్నట్టు దాని కూడా ఏదంటే ఇప్పుడు అది కూడా ఇబ్బందికరంగా మారినట్టున్నదిగా ఆ జీవో కూడా. ఇప్పుడు ఇందాక రవి గారు చూస్తున్నట్టుగా చిన్న విషయం సార్, దీంట్లో మీరు ఇందాక పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్నారు. నేను ఏమంటానంటే గవర్నమెంట్ అంత ప్రతిష్టాత్మకంగా నాడు నేడు అంత చాలా బాగా చేస్తున్నప్పుడు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ వద్దు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ వద్దు అనుకున్నప్పుడు వై కాంట్ దే పాస్ అన్ ఆర్డినెన్స్ దట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ చిల్డ్రన్ షుడ్ స్టడీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్? ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక్కడ చిన్న విషయం, మార్పులు రిఫార్మేషన్స్ అంటున్నారు. ఇక్కడ చాలా ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ రిఫార్మేషన్స్ చేపట్టింది, బట్ అట్ ది పీరియడ్ ఆఫ్ కరోనా. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో రిఫార్మేషన్స్, ఈ పాండమిక్ పీరియడ్ లో లైఫ్ లైన్. సార్ లక్ష్మీనారాయణ గారు ప్లీజ్. సార్ మీ ఆడియో మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఆడియో మ్యూట్ అయిందండి లక్ష్మీనారాయణ గారు, ఆడియో మ్యూట్ అయింది. అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఒక నిర్ణయం ఇచ్చారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, తర్వాత రాజకీయ నాయకుల పిల్లలు వీళ్ళంతా కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదవాలని చెప్పేసి, ఇది ఐ థింక్ వే బ్యాక్ చాలా సంవత్సరాల కిందటే ఈ నిర్ణయం ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టులో తీసుకెళ్లి అది అలాగే స్టేలో ఉంది. అందువల్ల అది అవ్వలేదు. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఎక్కడ చదువుతున్నారన్నది ప్రధానమైన అంశం కాదు, ఎటువంటి విద్య మనం అందిస్తున్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. బడ్జెట్ స్కూల్ కావచ్చు, లేకుంటే ఇతర గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, లేకుంటే కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఎవరు వాళ్ళు వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు స్కూల్స్ ఎన్నుకుంటారు. కానీ ఈ స్కూల్స్ లో ఎక్స్ప్లాయిటేషన్ అన్నది జరగకూడదు అన్నది ప్రధానంగా, అంటే కమర్షియలైజేషన్ అన్నది జరగకూడదు. అంటే ఈ ఫీజులు అన్నవి ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రక్చర్ ఉండాలి, ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, కొంత శాతం సర్ప్లస్ జనరేట్ చేయొచ్చు. కానీ ఈ సర్ప్లస్ ఉన్నది ఏదైతే ఉందో అది మళ్ళా కూడా స్కూల్స్ అభివృద్ధికే ఉపయోగించాలని సుప్రీంకోర్టు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరు కూడా ఇందులో లాభం గడించడము, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం ఇలాంటివి ఉండకూడదన్నది స్పష్టమైన నిర్ణయాలు. అందువల్ల ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలము. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఆ సంబంధిత స్కూల్ కి, ఆ మేనేజ్మెంట్ కి ఫీ స్ట్రక్చర్ నిర్ణయించిన అధికారం వాళ్ళకి ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రాడినరీగా ఎక్కడైనా, ఎగ్జార్బిటెంట్ గా ఎక్కడైనా వసూలు చేస్తున్నారా అన్న దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ ₹1,00,000 పెట్టింది అనుకోండి, ఆ ₹1,00,000 పెట్టడం వల్ల అక్కడ ఉన్న వీటన్నిటిని కూడా చేసి ఇంత పెట్టడం అన్నది సబబు కాదు అని గవర్నమెంట్ లో నిర్ణయించవచ్చు. కానీ గవర్నమెంట్లే నిర్ణయించేసి ఈ విధంగా ఉంచాలి అన్నది
ఇది సుప్రీంకోర్టు నిర్ణయాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి దీని విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇంపార్టెంట్ అన్నది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. సార్ లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాము 100 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయంటే 90కి పైగా ఆ నామ్స్ ఎవరు కూడా పాటించరు. ఇంక అందులో మనం వేరే ఆలోచనే లేదు. ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏది రైటో ఏది రాంగో అని చెప్పడం తెలియదు. కానీ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే రిక్షా తొక్కుంటే కూడా నా కొడుకు నాతో పాటుగా రిక్షా నా వారసత్వం కాకూడదు, ఆడెక్కడో దగ్గర ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలా, ప్రైవేట్ ఉద్యోగం సంపాదించుకోవాలా ఆస్తూ వెళ్తున్నారు. ఇక ఈ పబ్లిసిటీల విషయాలకు వస్తే ఇంకా వాళ్ళు ఏ రకంగా ఊదర కొడతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ ఇయర్ కొద్దిగా ఏదో జనాలకు కొద్దిగా రిలీఫ్ వచ్చింది, లేకపోతే హార్ట్ అటాక్ ఉన్న వాడికి లబ్ డబ్ అని గుండు కొట్టుకుంటుంటుంది. అందరూ ఒకటి అందరూ రెండు అందరూ మూడు 1 నుంచి 10 వరకు 10 కాలేజ్ కార్పొరేట్ కాలేజీలు ఉంటే అందరికి అవే ర్యాంక్. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. రవి గారు మీరు చెప్పిన చాలా ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్, లెట్ us not generalize. అది అందరికి ఆపాదించదు. లేదు అందరికీ కాదు సార్, నేను చెప్పేది విజయ్ గారు చెప్పట్లేదు అందరికీ. I didn't get much more time. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఒకటి ఏంటంటే, డెఫినెట్ గా మీరు చెప్పింది 100% నేను ఏకీపిస్తున్నాను. బట్ ఏమవుతుందంటే మీడియాలో ఒకళ్ళిద్దరు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు లేకపోతే పెద్దదైనప్పటికీ బడ్జెట్ స్కూల్స్ కూడా చెప్పట్లేదండి. బడ్జెట్ స్కూల్స్ లో ఒక విషయం అండి, బడ్జెట్ స్కూల్స్ లో ఎవరు చదువుతారో నాకు తెలుసు. బడ్జెట్ స్కూల్స్ లో ఎంత ఫీజులు ఉంటాయో ఎవరు చదువుతారో మాకు తెలుసు అండి. ఈ రోజు మేము రాలేదు, దగ్గర నాకు 70 నా జర్నలిజం కెరీర్ లో. సో నాకు తెలుసు. మీ గురించి కాదండి విజయ్ గారు, దయచేసి మీ గురించి కాదు. ఒక విషయం స్పష్టంగా ఉందామండి, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అనే సామెత ఒకప్పుడు ఉంటే, అన్ని వ్యాపారాల్లోకి విద్యా వ్యాపారం గొప్పది అనే పరిస్థితి ఏపీలో ఒకప్పుడు వచ్చింది, తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. భారతదేశంలో కూడా చైనా విద్య తర్వాత భారత ప్రభుత్వ విద్య తర్వాత అతి పెద్ద విద్యా వ్యవస్థ ఏంటంటే ఈ స్కూళ్ళది, ఈ ప్రైవేట్ స్కూళ్ళది. ఆఖరికి వాడు రాష్ట్ర వ్యవహారాలు నడిపించేటంత పట్టు ఎలా సంపాదించారు ఆ విద్యా సంస్థల కొంతమంది అధినేతలు. వాళ్ళు ఇప్పుడు గోడ మీద పిల్లలు అవే మాట్లాడుతున్నారు అనుకోండి. దాంట్లోకి నేను పోను. అందుకే నేను 2 విషయాలు స్పష్టంగా చెప్తుంది. ఈ విపరీతమైన ప్రయోగాల మధ్య విద్యార్థులు విద్యా వ్యవస్థ అయోమయానికి గురవుతున్నాయి. రెండవది, బతకలేని బడ్జెట్ స్కూళ్లను ఇందులో బంధించి అవును వీటిని కూడా కార్పొరేట్ కళ్ళతో చూడడం అనేది మనం మానేసేయాలి. ఖచ్చితంగా అన్ని కూడా ఒకే తాడులో మనం కట్టాల్సిన అదే నా ముక్క తప్ప ఇక మిగిలింది మీరు అన్నది నిజం. చెవులు పగిలిపోయేటట్టుగా మొత్తం ప్రైమ్ టైం టీవీ టైం అంతా వాళ్ళే తీసుకొని, పత్రికల్లో మొదటి పేజీలంతా వాళ్ళే తీసుకొని అంత భారీగా లలిత జ్యువెలరీతో పోటీ పడేటట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తే అవన్నీ చేయగలుగుతారు. అదే దాని మీద పోరాటండి. ప్రభుత్వం వాళ్ళ మీద ఏం పెద్ద పోరాటం చేయట్లా. ఈ పద్ధతిలో ఎక్కువగా ఈ రెగ్యులేషన్ దాని అందరికి గురవుతున్న వాళ్ళు వీళ్ళే. ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, వాటి మీద కూడా ప్రభుత్వాలకు ఏం అదుపు లేదు. సో ఇక్కడే అది ఏంటంటే తిరిగి ఎవరి మీద పడుతుంది అంటే దెబ్బ వీళ్ళ మీదనే పడుతుంది. అదే ఇక్కడ కీలకమైన అంశం. చాలా చర్చ జరగాలి, మదనం జరగాలి రాష్ట్రంలో విద్యా రంగంలో. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఒక్కసారిగా టీచర్లు అనేసారు. వాళ్ళే చెప్తున్నారు. చిన్న ఇష్యూ, ఎందుకంటే జేడి లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు పుట్ హిస్ నోటీస్. ఇప్పుడు ఈ 53-54 జీవో వల్ల సార్ చెప్పినట్టుగా డెఫినెట్ గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది సార్. మనం ఇంతకు ముందు ఎడ్యుకేషన్ పారామీటర్స్ చూస్తే ఆంధ్ర నుంచి మనం ఇంజనీరింగ్ చదవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చదువుకునే రోజు వచ్చాయి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. బట్ నెమ్మదిగా మీరు చూస్తే ఆల్మోస్ట్ నా నాలెడ్జ్ ప్రకారం 1 lakh పైన ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ పక్క స్టేట్స్కి వెళ్ళిపోయారు ఎంప్లాయ్మెంట్ కోసం, స్టెబిలిటీ లేక. దట్ ఈస్ 1 పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ విద్యా దీవెన అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మిస్ అయ్యాం మనం. ఈ ఆర్టీఎఫ్ ఏదైతే రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అనేది ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ అకౌంట్ కి రెమిట్ చేయాలి. ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా దాంట్లో ఉంటాయి. అది ట్యూషన్ ఫీజు అనేది ఇట్ షుడ్ గో టు ద ప్రిన్సిపల్ అకౌంట్. దాన్ని ఇది పొలిటికలైజ్ చేసి దాన్ని ఏం చేస్తారంటే మదర్ అకౌంట్ లో వేస్తే మదర్ వెళ్ళి కాలేజీలో సాటిస్ఫై అయితే మదర్ వెళ్ళి కడుతుంది. మదర్ కట్టకపోతే గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. జీవోలో క్లియర్ గా ఇచ్చారు దాంట్లో. ఒక స్టేట్ ఎక్స్చెకర్ ఫండ్ గవర్నమెంట్ మేము యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎట్లా ఉంది పొజిషన్. రెండోది ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ సిస్టమ్ కూడా రెగ్యులేట్ చేసడం మొదలు పెట్టారు సార్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఇస్తాము, మేమే ఇస్తాము. ఇప్పుడు నిన్న ఒక జీవో ఇచ్చారు, జీవో 48. ఇంజనీరింగ్ కాలేజీల్లో మొన్నటి దాకా మేనేజ్మెంట్ కోటా ఉండేది, ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ కోటా కూడా మేమే ఫిల్ చేస్తాము కౌన్సిలింగ్ ద్వారా అని చెప్తున్నారు. దేర్ ఇస్ నో అటానమీ అండి. ఆర్టికల్ 19(1) అనేది ఇట్స్ ప్యూర్లీ వైలేటెడ్. లక్ష్మణ్ గారు సింపుల్ గా ఏమన్నా సింగిల్ పాయింట్ తో లాస్ట్ కంక్లూడ్ చేయండి సార్. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి,
విద్యార్థుల ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చాలా మంది అనడం ఏంటంటే, బ్యాంకులను ఏ విధంగా నేషనలైజ్ చేశారో మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఎందుకు నడపకూడదు అన్నది వాళ్ళ రంగంలోకి ఎందుకు తీసుకురావాలి, ఇలాంటి చర్చ కూడా చాలా మంది అంటున్నారు. కానీ అక్కడ క్వాలిటీ ఉంటుందా లేదా అన్నది ప్రధానమైన అంశం. కాబట్టి వీటన్నిటిని గురించి విస్తృతమైన చర్చలు జరగాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, ఆ తర్వాత యోగ్యమైన నిర్ణయాలు చేయాలి అన్నది ప్రధానంగా మనం నలుగురం కూడా ఈ రోజు మాట్లాడిన రవి గారు లాస్ట్ ఏమైనా సింపుల్ గా కన్క్లూడ్ చేస్తారా? టైం లేదు, ప్లీజ్. ఖచ్చితంగా ఈ ప్రయోగాలు అనేవి ఇంత విశృంఖలంగా జరుగుతున్నప్పుడు ఇప్పటికైనా ఆలస్యంగానైనా చర్చ ప్రారంభించాలి. నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ఈ బళ్ళను బతికించుకోవడం అన్నది కూడా ప్రభుత్వం యొక్క ఎజెండాలో ప్రథమమైనటువంటి అంశంగా ఉండాలి. చదువును బతికించుకోవాలి, బళ్ళను బతికించుకోవాలి. బడా బాబులు కావాలంటే మనం వదిలేయచ్చు, తర్వాత చూసుకోవచ్చు, వాళ్ళకి ఏం పెద్ద ప్రమాదం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ తెలకపల్లి రవి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వివి లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ రవీంద్ర బాబు గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. బతకలేక బడి పొందు